ప్రైజ్ ద లార్డ్. ఈ క్రిస్మస్ దినాల్లో క్రిస్మస్ దాని యొక్క అర్థం మీద మనం ధ్యానించుకుందాం. అంతకుముందు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, యేసు ప్రభు పేరట మీ సన్నిధికి వస్తుంటున్నాం. ఈ క్రిస్మస్ పండుగ దినాల్లో మా యొక్క మెడిటేషన్ గురించి మేము మీ సన్నిధికి వస్తుంటున్నాం. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని దీవించండి. మా హృదయాల్లో మిమ్మల్ని చేర్చుకుని అదొక క్రిస్మస్ ఎక్స్టర్నల్ పండుగ కంటే ఇంటర్నల్ పండుగ చేసుకోవడానికి మీ కృపను అనుగ్రహించండి. ఎవరైతే ఈ వీడియోని చూస్తుంటున్నారో వారందరినీ, వారి కుటుంబాలను దీవించమని, ఈ కంట్రీని కూడా ఆశీర్వదించమని యేసు ప్రభు పేరట ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమెన్. అనేక విధాలుగా క్రిస్మస్ను మనం ఆచరించవచ్చు. ఒక విధంగా మనుషులందరినీ దేవుడు ప్రేమిస్తుంటున్నాడు. మనుషులందరూ దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని యోహాను సువార్త 3:16 చూస్తున్నాం కదా. అందరినీ దేవుడు సృజించాడు కాబట్టి మానవులందరూ ఒకటే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. లోకం అంటే పాపలోకం, దేవునికి తిరుగుబాటు చేసినటువంటి లోకం. అలాంటి అంత ఘోరమైనటువంటి లోకాన్ని దేవుడు ప్రేమించెను. ఇప్పుడు మనం అందరం సమానమే, అందరూ పాపులే. ప్రశ్న ఏంటంటే ఆ పాపా నుండి ఎట్లా బయటపడాలి, దేవునితో ఎట్లా సంబంధం పెట్టుకోవాలి. పాపం అంటే దేవునికి మనకి ఉన్నటువంటి సంబంధం తెగిపోయింది, దేవునికి విరోధంగా చేశాం కాబట్టి దేవుని శిక్ష, దేవుని యొక్క ఉగ్రత మనపై ఉన్నది. దేవునితో ఆ విధంగా ఎట్లా సంబంధం పెట్టుకోవాలి. మనం పాపులమైతే పాప రక్షకుడు ఎవరు అనేటువంటి సందర్భం అన్నమాట క్రిస్మస్ అనేది. దీనిలో కొన్ని విషయాలు తెలిసే ఉండవచ్చు. ఇక్కడ 11 విషయాలు నేను చెప్తాను. మొదటిది ఏంటి అంటే, అసలు క్రిస్మస్ అనే పండుగని ఆచరించవచ్చా లేదా అనే సమస్య కొంతమందికి ఉంటుంది. రోమా 14 ప్రకారం పండుగలు ఆచరించవచ్చు అంటే యూదుల పండుగలు అనే సందర్భం అన్నమాట. ఆ పండుగలు ఆచరించాలా లేదా, మరి కోషర్ ఫుడ్ భుజించాలా లేదా అనేటువంటివి దానిలో నిషిద్ధంగా ఒక విశిష్టమైనటువంటి జవాబు ఏమీ లేదు. కాబట్టి పండుగలు చేసుకోవాలనుకుంటే చేసుకోండి, చేసుకోవద్దు అనుకుంటే చేసుకోబాకండి. పండుగ చేసుకోవటం ద్వారా కొంతమంది దేవుని మహింపరుస్తున్నారు, పండుగ చేసుకోవటం ద్వారా కొంతమంది దేవుని మహింపరుస్తున్నారు. ఆశ ఏంటంటే ఏదో రీతిగా దేవుని మహింపరచాలనే ఆశ ఉన్నది కాబట్టి పండుగ ద్వారా కానీ పండుగ లేకపోయిన ద్వారా కానీ దాని గురించి పెద్ద అది తప్పు ఒప్పు అని చెప్పుకునేటువంటి అంత ముఖ్యమైనటువంటి ప్రశ్న కాదు అని రోమా 14 అంటారన్నమాట. కానీ ఒక విధంగా చెప్పాలి అంటే చేసుకుంటే మంచిది అని నేను దానికి మొగ్గుతాను. తప్పనిసరిగా చేసుకోవాలి, తప్పనిసరిగా చేసుకోకూడదు. ఆ తప్పనిసరిగా అనేది తప్పు. ఎందుకంటే తప్పనిసరిగా అంటే ఒక రూల్ అన్నమాట. తప్పనిసరిగా చేసుకోవాలని బైబిల్లో లేదు, తప్పనిసరిగా చేసుకోకూడదని బైబిల్లో లేదు. తప్పనిసరి అనేది ఎవరు కూడా వాడకూడదు. బైబిల్ తప్పనిసరిగా చేసుకోవాలని చెప్పట్లేదు, అది మనస్సాక్షికి వదిలిపెడతాడు. ఓకే అని మనం గ్రహించుకోవాలి. నేను ఎందుకు మొగ్గుతాను, చేసుకోవాలనే దానికి మొగ్గుతాను. పండుగ, క్రిస్మస్ పండుగ ఆచరించినటువంటి వాళ్ళ మీద జగడం ఆడే పరిస్థితి కాదు. కానీ ఆ పండుగగా చేసుకుంటే కొంచెం అడ్వాంటేజెస్ ఉన్నాయి, ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటేంటి అని అంటే, దేవుడు మనిషి అయ్యాడు, చరిత్రలో మనిషి అయ్యాడు. అంతకుముందు BC, తర్వాత AD చరిత్రని విభజించాడు. ఆ చరిత్రాత్మకంగా జరిగినటువంటి సందర్భం, దేవుడు మనిషి అయ్యాడు అనేదాన్ని గుర్తు చేసుకునేటువంటి దినాలు ఇవి. ఎగ్జాక్ట్గా ఎప్పుడు ఆయన పుట్టాడో తెలీదు, కానీ అదైతే జరిగింది, చరిత్రలో జరిగింది అనేదాన్ని జ్ఞాపకం చేస్తుంది అన్నమాట. రెండోది ఏంటంటే, జ్ఞాపకం చేయటమే కాదు, అది శుభవార్త కాబట్టి, దేవుడు మనిషిని ఉద్ధరించటానికి చేసినటువంటి కృపాకార్యం కాబట్టి ఆ దినాల్లో ఆ విషయం చెప్పుకుంటే మరి మానవులకి రక్షణ వస్తుంది, దేవునితో సంబంధం వస్తుంది. కాబట్టి ఆ విషయాన్ని చెప్పుకునేటట్లుగా ఈ యొక్క మాసాన్ని మనం వాడుకోవచ్చు అన్నమాట. కొంతమంది అంటారు ప్రతిరోజు క్రిస్మసే అని అంటారు. ప్రతిరోజు క్రిస్మస్ అంటే ప్రతిరోజు బిర్యానీ తింటే ఎట్లా ఉంటుంది, అది మామూలు అయిపోద్ది. కాబట్టి దానిలో అర్థం ఉండదు.
ఇప్పుడు దేవుడు కూడాను పాత నిబంధనలో కొన్ని పండుగలు ఎందుకు పెట్టాడు? ఆ పండుగ సమయంలో ప్రత్యేకంగా మనం కొన్ని విషయాలని గుర్తు చేసుకోవటానికి, జ్ఞాపకం ఉంచుకోవటానికి, జ్ఞప్తి తెచ్చుకోవటానికి. కాబట్టి ప్రతిరోజు క్రిస్మస్ అంటే ప్రతిరోజు బిర్యానీ తిన్నట్లుగా ఉంటుందన్నమాట. కాబట్టి అది కాదు, ప్రత్యేకంగా మానవులు మరి అన్ని జ్ఞాపకం ఉంచుకోరు, స్పెషల్గా కొన్ని విషయాలు జ్ఞాపకం ఉంచుకుంటారు. కాబట్టి కొన్ని విషయాలని మనం ప్రత్యేకించి తలంచటం అన్నట్టు డీటెయిల్డ్గా ధ్యానించుకోవటానికి వీలవుతుంది. అందువలన చేసుకుంటే బాగుంటుంది అని దానికి మొగ్గుతాను. అందువలన చర్చ్ క్యాలెండర్ కూడాను ఈస్టర్, మరలా క్రిస్మస్, 40 days లెంట్ సీజను, మరలా త్రిత్వం తర్వాత, త్రిత్వం ముందు అని చర్చ్ క్యాలెండర్ అంటాం కదా. చర్చ్ క్యాలెండర్ ఎందుకు అమర్చారంటే ఏ విషయాన్ని నిర్లక్ష్యం చేయకుండా మనం అన్ని విషయాలు గమనించుకోవటానికి, దానికి చెందినటువంటి వాక్య భాగాలని చదువుకుని దాని మీద ధ్యానించుకోవటానికి, ఇండివిజువల్గా కాకుండాను సంఘంగా ధ్యానించుకోవటానికి అనువుగా ఉంటుందని చర్చ్ క్యాలెండర్ పెట్టారు. ఆ విధంగా అయినటువంటి ఉద్దేశంతో పెట్టారు కాబట్టి దానిలో తప్పేమీ లేదు.